జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయరని లేడీ టాక్సీ డ్రైవర్. పెద్ద కారు నేను పోజు. ఈ టాక్సీ ఇంతకు ముందు ఎవరు వాడేవాళ్ళు? కార్పొరేషన్ వాళ్ళ? పొద్దున్నే తగిలేడు జిడ్డు. ఇది హైదరాబాద్. ప్రతి నిమిషం 1000 రూపాయలు మొత్తం చూడాలి. వీడు బాబాయ్ ఎవడో రక్తం ధర పోసి బాగా సంపాదించినట్టున్నాడు. వీడు ఆంబోతుల ఊరి మీద పడి ఖర్చు పెడుతున్నాడు. ఏది నీ లైసెన్స్? ఏంట్రా 1000 రూపాయలు లంచం ఇస్తే గుద్దారా? వద్దు సార్ వద్దు, వేలు చూపించదు. చక్క పట్టుకున్నాడు. ఈ ఇంట్లో కొన్ని వస్తువులు ఆయనకి దూరం అయిపోతాయి. నీ చేత గేమ్ ఎలా ఆడించాలో ఆడిస్తాను. చూద్దాం. నేను ఆడతాగా. మిస్టర్ శేషగిరిరావు, మీ క్లయింట్ ఈ రోజైనా వస్తారా? ఐఎమ్ సో సారీ యువర్ ఆనర్. బహుశా ఆయన ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటారు. ఆయన కాదు, మీ కేసు కోర్టుకు వచ్చినప్పటి నుంచి మేము ఇరుక్కుపోయాం. ప్రతిసారి మీ క్లయింట్ ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు. ఈసారి ఏం రీజన్ చెప్పబోతున్నారు? యాక్చువల్గా అతనికి యాక్సిడెంట్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా మంచి రీజనే చెప్పారు. గుడ్. పోయినసారి అతనికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పారు. కానీ నెక్స్ట్ డే పేపర్లో పేజ్ 3లోను టీవీలోను అతను 104 మంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తప్పతాగి పడిపోయాడని న్యూస్ వచ్చింది. ఆర్ యూ షూర్ అబౌట్ ద యాక్సిడెంట్? ఐఎమ్ షూర్ ఈజ్ ఆన్ ది వే యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. సారీ యువర్ ఆనర్, ఐఎమ్ లేట్. లేటుగా వచ్చినందుకు కారణం ఏం చెప్పబోతున్నారు? ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. ఓ, మీరు అదే రీజన్ చెప్తున్నారా? మా లాయర్ గారు వేరే రీజన్ ఏమైనా చెప్పారా యువర్ ఆనర్? నోనో, ఆయన ఇదే రీజన్ చెప్పారు. యువర్ ఆనర్, ఐ వాజ్ ఆల్మోస్ట్ కిల్డ్. ఎనీవే, లెట్స్ నాట్ వేస్ట్ టైం. మీరు బిల్ తీసుకొచ్చారా? సారీ యువర్ ఆనర్, తీసుకురాలేదు. అది తెచ్చినట్టయితే ఈ టైం కూడా ఇక్కడికి వచ్చేవాడిని కాదు. దట్స్ ఎనఫ్. మిస్టర్ విజయరాజ్, నా ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే ఈ కేసుని మిస్టర్ రామచంద్రమూర్తికి ఫేవర్ చేసేదాన్ని. కానీ చట్ట ప్రకారం మీకు ఇంకో అవకాశం ఇచ్చి తీరాలి. రేపు ఉదయం 11 గంటలకి మీరు విల్లుతో ఇక్కడికి రావాలి. అదర్వైజ్ ఈ కేసు విషయంలో మిస్టర్ రామచంద్రమూర్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మీ నాన్నగారు రాసినంత రామచంద్రమూర్తి గారి పేరు మీద రాశారా? అవునయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి సంగతి మీ పేరు రాయించుకోండి. ఏంటి సార్ ప్రెస్ ఇన్సల్ట్ చేస్తారు? చెప్పండి సార్. No comments. ఇంత పెద్ద కంపెనీ అడ్మినిస్ట్రేట్ చేసే కెపాసిటీ మీకు లేదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీ ఫాదర్ కాన్ఫిడెన్స్ లేదట, అందుకే బిల్లు మూర్తి గారి పేరు మీద రాశారా? నిజమేనా? ఐ హావ్ ద ఒరిజినల్స్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రాజ్ చెప్పొద్దు సార్. 1 minute వెయిట్ సార్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉంది. ఏదైనా అడగదలుచుకుంటే అతను నిన్న అడగండి. ఐ హావ్ ద డామ్ ఒరిజినల్. మరి ఒరిజినల్స్ తేలేదే? చెప్పండి సార్. ఏంటో చెప్పేది చెప్తుండే వాళ్ళకి ఆన్సర్ చెప్తూ పెద్ద పుల్ నోట్లో తలకాయన పెట్టచ్చు కానీ మీడియా వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు. అసలు ఈ ప్రాబ్లం అంతా ఆ టాక్సీ డ్రైవర్ వల్లే. నన్ను చంపపోయాడు తెలుసా? హీ ఫ్రీకింగ్ ట్రై టు కిల్ మీ. అతను ఊరికి వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేయాలి. వాడిని లీగల్గా ఇల్లీగల్గా నేను ఏదైనా చేయగలను. ఏం చేయమంటారో చెప్పండి. నాకు కావాల్సిందే ఆ లాకర్ కి. మీరు అతను ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? నా ఇంటికి వెళ్తున్నాను. ఇది నీ ఇల్లేగా? ఇది కాక వేరే ఇల్లు ఏదైనా ఉందా? మా అమ్మగారి ఇల్లు నా ఇల్లు కాదా? అది నీ ఇల్లే, ఇది నీ ఇల్లే. ఫైనల్గా నీకు ఇదే దిక్కు. వాడెవడో అందగాడు వచ్చి నా మీద ఉన్న వేలేను చెప్తే అది విని అలిగి వెళ్ళిపోవడమేనా? ఇందులో నా తప్పేమీ లేదు జానకి. నీ తప్పేమీ లేదా? నువ్వు టాక్సీ నడుపుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బాధ పెట్టడం ఇష్టం లేక. అందుకని బాధలన్నీ నీ తల మీద వేసుకొని నువ్వొక్కడవే బాధపడాలనుకుంటున్నావా? రాఘవ, నువ్వు మొదటి నుంచి ఇంతే. చేయాల్సిన తప్పులన్నీ చేస్తావు, చేసిన తర్వాత తప్పు కాదని వాదిస్తావు. నేను ట్యాక్సీ నడుపుతాను, ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తాను, క్లబ్లో డాన్సర్గా పనిచేస్తాను. అంతేగాని నీతి మనల్ని సంపాదించడం లేదే. అవును, నువ్వు చాలా నిజాయితీపరుడివి. చూడు రాఘవ, నాకు నీతో ఉన్న బంధం మనసుకి సంబంధించింది కానీ నువ్వు చేసే పనికి సంబంధించింది కాదు. మరి గొడవంతా ఎందుకురా? నాతో అబద్ధం చెప్పినందుకు. అనవసరంగా నీ గురించి పరాయి వాడితో గొడవ పడ్డాను. నా భర్త గురించి పూర్తిగా నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నాను. చివరికి అతని ముందు అబద్ధాల కూరగా మిగిలిపోయాను. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాను కదా. నీకు నిజం చెప్పాలని ఇంటికి వచ్చాను.
ఈలోగా నా జాతకంతా నీకు వినిపిస్తున్నా. అంటే అతనున్నప్పుడు నువ్వు వచ్చావు, అతన్ని చూసి పారిపోయావు కదూ. అది ఇంకేం చెప్పొద్దు. రే నా మాట వినరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. ప్రేమించే వాళ్ళెవరూ అబద్ధాలు చెప్పరు, ప్రేమించిన వాళ్ళని కొట్టరు. నేను నిన్ను ఎప్పుడు కొట్టాను? కొట్టలేదా? అది ఎప్పుడు పూర్వకాలం కొట్టాను. అదే. అరే మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేయమన్నా, అట్లా మామూలు దగ్గర చేయి జాబు డబ్బు తీసుకుని వ్యాపారం చేయడం ఇష్టం లేక మాట పెరిగి కొట్టాను. అవును, అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? నీ బాధ నాకు తెలుసు. నీకు సాయం చేసిన వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడని అనుకుంటావు. దేశంలో అందరి సాయం నీకు కావాలి, మా నాన్న సాయం మాత్రం నీకు అక్కర్లేదు. ఏమిటి జానకి, ఎట్టెట్టో వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ బాధ ఏమిటి? నేను తాగుతున్నాననే, ట్యాక్సీ నడుపుతున్నానా, మీ నాన్న డబ్బులు తీసుకోలేదనా? నా తప్పేమిటి? నీతో మాట్లాడటమే నా తప్పు. జానకి నా మాట వినవే, నీకు దండం పెడతానవే, ఈ ఒక్క మాట వినవే చాలు. చెప్పు. ఐ లవ్ యూ. చెప్పావుగా, ఇంతకు ముందు తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నావు. కాదురా, నేను నిజంగా మనస్ఫూర్తిగా. లేదు రాఘవ, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రేమ లేదు. నీకు నువ్వు సంతోషంగా ఉండలేవు, మమ్మల్ని సంతోష పెట్టలేవు. ప్రపంచమే నీకు శత్రువుగా అనిపిస్తుంది. ఆ కోపంతో రోజు తాగింటికొచ్చి మమ్మల్ని బాధ పెడతావు. రోజు ఎక్కడ తాగుతున్నాను? ఎప్పుడు ఒకసారి తాగుతున్నాను. ఆ ఒక్కసారే చాలు మేము నరకం అనుభవించడానికి. సరే నేను చేసిన తప్పులు ఇవేనా, ఇంకా ఏమైనా మిగిలాయి? ఎన్ని చేసినా సర్దుకుపోయాను. పొద్దున్నే ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతావు, ఏదో కసితో ఇంటికొస్తావు. ఎప్పుడు ఏ నిమిషంలో మాతో గొడవ పెట్టుకుంటావు అని భయంతో వణికిపోతున్నావు. ఒక్కోసారి నీ మాటలు కాకరకాయ కన్నా ఎంత చేదుగా ఉంటాయో తెలుసా? ఈ మధ్య బాబుతో నువ్వు మీ నాన్నలా తయారు కావద్దని చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వద్దు జానకి, వద్దు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు, అడగాల్సినవన్నీ అడిగేశావు. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. కానీ నన్ను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేవు. మొగుడిని వదిలేసి పుట్టింటికెడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? మొగుడు ఉత్త వెధవా పొరంబోకు అనుకుంటుంది. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. ఎప్పటికైనా ఈ చేదు కాకరకాయ కావాలి, తిరిగి వస్తావు. నాకు తెలుసు. వెళ్ళు జానకి, వెళ్ళవే, వెళ్ళు. జానకి, నన్ను వదిలి మీ పుట్టింటికి వెళ్ళకు. నాకెవ్వరు లేరు, రావే. నేను రాను, మీరు వెళ్ళిపోండి. నీ వంటలు బాగా నచ్చాయి, నువ్వు వెళ్ళిపోతే నాకెవ్వరూ లేరే. రా, వెళదాం. వెళ్ళిపోండి. ఇంట్లో అయిందిగా, ఇక్కడ కూడా గొడవ ఎందుకు? అందరూ చూస్తున్నారు. నువ్వు రాకపోతే నేను వెళ్ళలే. ఎవరయ్యా నువ్వు? ఆడదాన్ని చేయి పట్టుకోలాగుతావు. మగాడెప్పుడు ఆడదాన్ని చేయ పట్టుకుంటాడు. నీలాంటి వాడికి ఎవరు చేయైనా పట్టుకుంటాడేమో. 15 సంవత్సరాలు కాదు నన్ను ఏడిపిస్తుంది, నేను దాన్ని ఏడిపిస్తాను. మధ్యలో దూరకు. మేమిద్దరం మొగుడు పెళ్ళాను, భార్యాభర్తలం. రాబే, వెళదాం. రోజు ఇలా ఎంతమంది నడిపించుకుని తింటావు? అరే మళ్ళీ నేనే ఏడిపిస్తానంటావేంటి? వాడే లూపులోకి వచ్చాడు. నీ పద్ధతి ఇంత రాఘవ. ఇక్కడ నన్ను బాధ పెడుతున్నావు. ఇవాళ ఇంటికొచ్చిన ఆ అబ్బాయిని బాధ పెట్టావు. నన్ను బతిమాలుకోవటం కాదు, వెళ్ళి అతనితో రాజీ చేసుకో. అసలు ఈ గొడవ ఎవరి వల్ల మొదలైందో? యాక్సిడెంట్ చేశావు, పోలీస్ కేసు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అతని వస్తువు అతనికి ఇచ్చేయచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పరా బాబోయ్, అడక్కు. హలో, అతను వీడు ఇరిటేట్ చేస్తున్నాడు. ఫోన్ తీయడం లేదు. రే సూపర్ ఫాస్ట్గా నీకు ఇచ్చేద్దాం అనుకుంటాను రా. హలో, నా పెళ్ళం నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా. తొందరగా ఫోన్ తీరా బాబు. హలో హలో హలో, నా పెళ్ళం లేకుండా నేను బ్రతకలేనురా. నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను రే, తొందరగా ఫోన్ తీరా. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు రెండు బాగానే ఉన్నాయి. ఏంట్రా? అరే ఏంట్రా తోస్తున్నారు? నేను ఎవరిని అనుకుని నన్ను కొడుతున్నారా? నేను నా పెళ్ళం కోసం వచ్చాను రా. ఎక్కడికి? జానకి, ఐ లవ్ యూ. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? సారీ.
నువ్వు చెప్పినట్టుగానే వాడు వస్తూ వాడికి ఇచ్చేద్దామని ఫోన్ ట్రై చేశాను, కానీ వాడు దొరకలేదు. ఈలోగా వీళ్ళే వచ్చారనుకుంటారు. రే చెప్పరా, నా పెళ్ళని చెప్పరా, నేను ఎవరు పంపించారు? రే చెప్పరా జానకి, ఇందులో నా తప్పేం లేదు, నా తప్పేం లేదు జానకి, నా మాట విని జానకి. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫుల్ ఒక హాఫ్. ఈరోజు రాత్రి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి. నర్సాపూర్. చెప్పరా, నేను ఎవరు పంపించారు? లాయర్ శేషగిరిరావు. ఈ కొత్త సేఫ్టీ గడపడు ఎక్కుంటాడు. లుంబిని మెజెస్టిక్ పంజాగుట్ట. అసలు ఈ లాకర్ కీస్ ఎప్పుడు దొరుకుతాయో? ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. ఈసారి అతను ఎక్కడే కనిపించాలి, కాల్చి పారేస్తాను. ఛా, అతన్ని తలుచుకుంటేనే ఇరిటేషన్గా ఉంది. ఏ ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతావు? లాయర్ చెప్పారు కదా, సాయంత్రానికల్లా టాక్సీ డ్రైవర్ వచ్చి తాళాలు ఇచ్చి సారీ అని మన కాళ్ళ మీద పడతారని. యూ డోంట్ వరీ. చూద్దాం. సరే నువ్వు ఇంటికి వెళ్ళి, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి మన ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తాను. This is the best. Looks nice. Hey. హలో రాజ్. ఓ టాక్సీ డ్రైవర్ నా వెంట పడుతున్నాడు. అతను చూపు బిహేవియర్ చూస్తుంటే వాడే అతను అనిపిస్తుంది. ఓకే లిసన్, నువ్వు సేఫ్గా ఉండడానికి బిజీ రోడ్ల నుంచి ఇంటికి వెళ్ళు. ఓకే ఓకే. చెప్పరా సిక్కర మెర్ర. సిక్కర్ మేరక్క అంటే? దాని అర్థం తెలియాలంటే ఇంకా నీకు టైం పడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను రా పేవకు. సుఖంగా ఉన్న సంసారంలో పెట్రోల్ పోసావు కదా, నేను పోస్తాను రా నీకు నీ లవర్కు మధ్య ఇండియన్ ఆయిల్. చూస్తూ పండిట్, నేను చెప్పేది విను. నీకు వినే వయసే కానీ చెప్పే వయసు ఇంకా రాలేదురా. అయినా నేను ఎవరు చెప్పినా విన్నోగా, నా రూటీ సపరేట్. చూస్తూ ఉండరా తమాషా. చూడు పండిట్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు పండిట్. పండిట్ సారీ. This is different type of sorry. Sorry again. It is not my fault.
విల్ యూ ప్లీజ్ సైన్ ఇట్ సార్? థ్యాంక్ యూ సార్. పెన్ హలో థ్యాంక్ యూ. సార్ ఫ్యాక్స్ పంపించండి సార్. రిసిప్ట్ నా దగ్గర ఉందండి. మోస్ట్ వెల్కమ్ సార్, ఎనీ టైమ్. కంగ్రాచులేషన్ సార్, మీరు మా కొత్త కస్టమర్. థ్యాంక్ యూ. యు ఆర్ అవర్ ఎస్టిమేట్ న్యూ కస్టమర్ సార్. విల్ సర్వ్ ద బెస్ట్ సార్. థ్యాంక్ ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రొసీడ్ ప్రొసీడ్. హలో లక్ష్మి సార్ నా పేరు లక్ష్మి. మా బ్యాంక్ పేరు సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ థ్యాంక్ యూ. యా వంగర కులకర్ణి స్పీకింగ్. ఓ సారీ చెప్పు డార్లింగ్. మీ లవరా సార్? అంత టైం ఎక్కడ ఉందండి నాకు? నా వైఫ్ సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ థ్యాంక్ యూ. ఏంట్రా సెటప్పా? అబ్బాబే కాదే, కస్టమర్ రే. అమ్మాయా? చచ్చా, లేడీ కస్టమర్ కాదే, జంట. సార్ సార్ జంట అన్నారు, ఇక్కడ ఎవరు? నేను సింగిల్ సింగిల్. సార్ జంట మీన్స్ జంట్ కస్టమర్. ఓ ప్రొసీడ్. చెప్పు డార్లింగ్. సారీ సార్, మర్చిపోయావా? వంగర. వంగర అంటే అది మీ ఇంటి పేరా? ఎస్, ఇట్స్ మై సర్నేమ్. మై ఫాదర్ సర్నేమ్ సిన్స్ 1850. సార్ ఎం అంటే? మహర్షి, కులకర్ణి మహర్షి. అర్థమైందా? సైన్ ఇట్. సో సారీ, వెనకాల రాయాల్సింది ముందు పెట్టుకున్నారా? ముందు ఎట్టుకుంటాం, లేదా వెనకాల ఎట్టుకుంటాం, పైన ఎట్టుకుంటాం, లేదా కింద ఎట్టుకుంటాం, మా ఇష్టం అండి. మీరు మీ వివరాలు రాయడానికి వచ్చారు, మా వివరాలు అడగడానికి రాలా. సైన్ ఇట్. చెప్పు డార్లింగ్. సారీ సార్, మీది లవ్ మ్యారేజా? లేపుకొచ్చిన మ్యారేజ్. ఎదవా దరిద్రం తీసుకొచ్చి కట్టారు. ఓకే. ఇమే సారీ, కంగారులో ఫోన్ మీడు మర్చిపోయానే. అబ్బే నీ టాపిక్ అదే, వేరే టాపిక్ మాట్లాడుతున్నాం. సారీ, వాట్ ఈస్ మీన్ బై వంగర? దట్ మీన్స్ యూ వాంట్ మీ టు బెండ్? నో సార్, ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ టాకింగ్, స్ట్రైట్. I don't want to bend you. Please allow me talk to my first wife. గో ప్రొసీడ్. నీకు రెండోది కూడా ఉందిరా? అబ్బే అదేం లేదే. allow me first talk to my wife అనబోయి ఫస్ట్ వైఫ్ అనేసేనే. నేను క్షమించవే. ఇదిగో నువ్వు హ్యాపీగా గిట్టి పట్టుకు వెళ్ళి తమ్ముడు ఇంటికి లేట్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో మీ సార్. పదండి. ఫాలో మీ. వెల్కమ్ సార్. చూసారా ఎంత సేఫ్టీగా మెయింటైన్ చేస్తున్నామో? లాకర్ నెంబర్ 2319. ఎస్ 2319. యువర్ లాకర్ ఇస్ హియర్ సార్. సార్ నా పని పూర్తయిందండి. అలాగే ఇక నా పని కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఎనీ టైం మీరు రావచ్చు, తెరుచుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, మూసుకోవచ్చు. విత్ యువర్ ప్లెజర్ సార్. అది నాకు ఈ సేఫ్లన్నీ చూస్తుంటే పెద్ద సేఫ్టీ అనిపించలేదే. వై యు హ్యావ్ ద డౌట్ సార్? మీ దగ్గర తాళం ఉంది, ఎస్ సార్. నా దగ్గర తాళం ఉంది. Yes, sir. కానీ నేను ఎక్కడో ఉంటాను, Yes. మీరు ఎక్కడే ఉంటారు. Ah. కానీ నాకు తెలియకుండా మీరు మీ కీ బిట్ ఓపెన్ చేసి. నో, ఇట్స్ ఇంపాసిబుల్ సార్. Oh. అంటే మా దగ్గర ఉండేది మా మాస్టర్ కీ సార్. Oh. మీ దగ్గర ఉండేది మీ పర్సనల్ కీ సార్. మాస్టర్ కీ పర్సనల్ కీ కలిపి పెట్టకుండా లాకర్ ఓపెన్ అవుదండి. మరి మీరు మీది పెట్టి తెరిస్తే? మేము మాది పెట్టాపోయినా మీది మీరు పెట్టాపోయినా అదే సార్ తాళం. తాళమే సార్. ఇద్దరు కలిసి పెట్టాపోయినా లాకర్ ఓపెన్ అవ్వదు సార్. మరి అన్ని లాకర్లు ఒకటిగానే కనిపిస్తున్నాయి. మీరు మరీ హ్యూమరస్ గా ఆడేసుకుంటున్నారు సార్. సార్ హ్యూమర్లు, హ్యామర్లు, కత్తులు, గొడ్డళ్ళు, కటార్ల వ్యాపారం కాదు సార్, చిన్న ట్రావెల్ బిజినెస్. దాచక కొంత డబ్బు దాచాను, దాన్ని ఇక్కడ పెట్టాను అనుకోండి, మీలో ఎవరైనా తెలియకుండా ఓపెన్ చేసేస్తే నా బ్రతుకేమైపోతుంది సార్. నో 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 నో, డోంట్ ఫీల్ లైక్ దట్ సార్. కస్టమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మై బ్యాంక్ సార్. ఐ విల్ గివ్ ఎ బిగ్ డెమో టు క్లియర్ యువర్ డౌట్ సార్. సార్ డౌట్లు అంటే నాకు బాగా డౌట్లు వస్తాయి, నేను డౌట్లు మనిషిని. ఎన్ని డౌట్స్ ఉన్నా అడగండి సార్. ఓ పని చేద్దాం సార్. Hey. దాన్ని ఓపెన్ చేయండి. దీన్ని వన్ మినిట్ సార్, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని సార్ సార్ సార్, దీన్ని ఓపెన్ చేయండి. దాన్ని తీయండి సార్. సార్ 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 సార్, దాన్ని ఓపెన్ చేయండి. విత్ ప్లెజర్ సార్. సార్ నేను నా కీ పెట్టాను, మీరు కూడా మీ కీ పెట్టండి సార్. ఇక్కడ కాదు సార్, కాంబినేషన్ సార్. చెప్పండి ఇప్పుడు. రాజ్ సార్, నేను చెప్పాను కదా, ఎందుకంటే మీ దగ్గర ఉన్నది లాకర్ నెంబర్ 2319 మీకి, అది నా దగ్గర ఉన్నది మాస్టర్ కీ. ఇది తెరవాలంటే 1441 కాంబినేషన్ కీ ఉంటేనే వస్తుందండి. రాలేదు సార్. నేను చెప్పాను కదండి, ఇప్పటికైనా మా మీద అనుమానం పోయి నమ్మకం కలిగిందా? మీది లక్ష్మీ బ్యాంక్ సార్, రిజర్వ్ ఓ బ్యాంక్. థ్యాంక్స్ ఫర్ అవర్ కాంప్లిమెంట్ సార్. నౌ షాల్ వి గో టు దట్ 2319 లాకర్ ప్లీజ్. Yes, sir. వెల్కమ్ సార్. చూడండి సార్, నేను నా మాస్టర్ కి పెట్టాను, మీరు కూడా మీ పర్సనల్ కి పెట్టండి. పెట్టాను, తెరవండి సార్. తెరిచాను. ఓపెన్ చేయండి సార్ నేను అందరి ముందు ఓపెన్ చేయలేను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మీరు అడిగితే ఓపెన్ చేస్తాను. వై నాట్ సార్? యాజ్ పర్ ది లా, కస్టమర్ ఇస్ ద కింగ్ టు మీ, టు మై బ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ వెల్కమ్ సార్. మీరు ఎనీ టైం ఎనీథింగ్, మీరు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు,
ఓపెన్ చేయొచ్చు, ఆ. పెట్టచ్చు, ఆ. ఆ. ముయ్యొచ్చు. Am I correct, sir? ఎగ్జాక్ట్లీ సార్. మీరు వెళ్ళొచ్చు అలాగేనండి. ప్లీజ్. లక్ష్మీ బ్యాంక్ వార్మ్లీ వెల్కమ్స్ యూ టు డీల్. ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ నా తలరాత మారుస్తాడా? నెవర్. నా అదృష్టం ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను. 30 సంవత్సరాలు నువ్వు నాన్నగారికి లీగల్ అడ్వైజర్గా పనిచేశావు. ఆయన కొన్ని వేల డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తుంటారు. వాటి నుంచి ఒక సిగ్నేచర్ తీసి నా పేరు మీద డాక్యుమెంట్స్ తయారు చేయి. అవి నాన్నగారు నా పేరు మీద రాసినట్టుండాలి. ఆర్ యు ఆస్కింగ్ మీ టు ఫోర్స్ ద విల్? నా చేత నకిలీ విల్ రాయిద్దామని చూస్తున్నావా? వాట్స్ రాంగ్? ఆ మూర్తి గారు మా నాన్నని ట్రాప్ చేసి అన్యాయంగా నాకు రావాల్సిన రైట్స్ కొట్టేశాడు. ఈ మాత్రం ఫ్రాడ్ చేస్తే తప్పేంటి? రాజ్, నువ్వు మూర్ఖుడివా పిచ్చివాడివా? నీ మాట వింటే లీగల్గా ఇరుక్కునేది నేను. చేస్తావా చెయ్యవా? సారీ రాజ్, నువ్వేదో ప్రాపర్టీలో కమిషన్ ఇస్తామనుకుని ఈ రోజు వరకు నీ తరఫున వాదించాను. నీ సలహాలు వింటే కమిషన్ సంగతి దేవుడెరుగు. నేను కూడా నీతో పాటు జైల్లో కూర్చోవాలి. చివరిసారి మళ్ళీ ఆలోచించు. మళ్ళీ ఆలోచిస్తే అదే చివరి ఆలోచన అవుతుంది. నా కమిషన్ అలాగా కాలువలో కలిసిపోయింది. నువ్వు కూడా నీ ఆస్తి మీద ఆశలు వదులుకో. యు ఆర్ గాన్ విజయరాజ్, యు ఆర్ ఫినిష్డ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చా రా. See that you're dead. Damn it. మీ బాస్ విజయరాజ్ ఇంటి తాళాలు నీ దగ్గర ఉన్నాయట కదా, అడిగి తీసుకోమన్నాడు. మీరెవరు సార్? నన్ను అడుగుతున్నావా? అవును సార్. విజయరాజ్ ఫ్రెండ్. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు సార్. చూడలేదా? ఆహా. తాగడానికి రాత్రి ఇంటికి వస్తా. ఆ. నేను తాగి వెళ్ళినా, నువ్వు తాగకపోయినా, నువ్వు తాగి నేను తాగినా అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు. నువ్వు తాగి డ్యూటీ చేస్తున్నావేంటి? అయ్యో నాకు తాగడం అలవాటు లేదు సార్. నాకు అలవాటు ఉందా? నేను తాగడానికి వచ్చి అనుకున్నావా? అయ్యో. ఇంకేం పర్లేదు అనుకున్నావా? రేపటి నుంచి నువ్వు తాగకపోయినా, నేను తాగకపోయినా, ఇద్దరం కలిసి తాగినా ఇద్దరితో తప్పు. తాళలేవు. ఉండండి సార్, మా బాసు ఫోన్ చేసి మీకు ఇస్తాను. బాస్ నెంబర్ డైరీలో చూస్తున్నావా? బాస్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. నేను చేస్తాను చూడు. 9848143626. ఏ విజయరాజ్, ఎవడ్రా వీడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంటి తడాలు ఎవరా అంటే తాగడానికి వచ్చారా, బ్రాందీ తాగుతారా, విస్కీ తాగుతారా, అమ్మాయిలతో వచ్చారా అని నానా క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఏంటి ఉద్యోగం నుంచి తీసేస్తావా? వద్దురా, ఇస్తున్నాడు. నా వల్ల వాడు కడుపు కొట్టదు. థ్యాంక్ యూ సార్. ఓకే, నువ్వు వచ్చేంతవరకు ఇంట్లోనే వెయిట్ చేస్తాను. నా ఓకే. ఉద్యోగం నిలబెట్టారు సార్. హలో, ఈజ్ ఇట్ పండిట్ రాఘవ? ఎస్. నేను మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సి మిస్టర్ పండిట్, 3 మాసాలుగా ఇదే మాట చెప్తూ మీరు ఫీజు కట్టడం లేదు. ఐ హావ్ టు ఎక్స్పెల్ యువర్ సన్ ఫ్రమ్ ది క్లాస్. ఫీజు ఎవరు కట్టలేదు? మీరే. మరి పిల్లవాడిని క్లాస్లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు? మిస్టర్ పండిట్, లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే మొండిగా వితండవాదం చేశారు. నో 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 నో, నా పద్ధతే అంత. నాకు కొంచెం టైం ఇవ్వండి. నథింగ్ డూయింగ్. ముందు ఫీజు కట్టండి. జస్ట్ ఎ మినిట్. ఐ థింక్ ఐ హ్యావ్ మనీ. యా, ఐ హ్యావ్ మనీ. థ్యాంక్స్ రాజ్. 3 months ఫీజ్, టేక్ ఇట్. ఇప్పుడు కూల్ అయ్యారా? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? ఫిల్టర్ వాటర్. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. మిస్టర్, దొంగతనం చేసిన డబ్బులతో పిల్లాడికి ఫీజు కడుతున్నావా? ఏ ఇడియట్ చెప్పాడు నేను దొంగతనం చేశాను? అది నాకు ప్యాసింజర్ ఇచ్చిన డబ్బు, నా కష్టార్జితం. అబ్బా, నీకు ఇంత డబ్బు ఇచ్చిన ప్యాసింజర్ ఎవరు? ఇన్స్పెక్టర్, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ డబ్బు నాది. పొద్దు నుంచి ఈ క్రిమినల్ నన్ను ఊరంతా తిప్పిస్తున్నాడు. విసిగిచ్చిన చాలు, నా తాళం నాకి. ఏయ్ సూపర్ ఫాస్ట్, నేను క్రిమినల్. మా అబ్బాయికి ఫీజు కట్టడం కూడా క్రైమేనా? అసలు ఈ ప్రాబ్లం ఏంటే? ఉదయం నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా. మరి అదగా తాళమే, లేకపోతే జీవితాంతం జైల్లో కూర్చోబెడతా. జైల్లోనా? పెట్టించారు కదా నువ్వు వాడు కలిపి. ఏం పిక్కర్రా, జెండా కర్రా? వాడిని చేయొత్తున్నావు. తెల్లారే సరికల్లా వీడి దగ్గర నుంచి నీకు కక్కిస్తా కదా. నేను కక్కితే చీప్ లిక్కర్ బయటపడుతుందా? అదే మీరు కక్కారనుకో వాడు కుక్కిన కరెన్సీ బయటపడుతుంది. వద్దు వద్దు, పిస్టల్ ఉంది, డ్రెస్ ఉంది కదా అని వేరే చూపించదు. తేడాలు వస్తే బయర్లు గంపిపోతాయి. సార్, అతను బాగుతూ ఉంటే అలా చూస్తారేంటి? కానిస్టేబుల్, విజయరాజ్, ఈ స్టేషన్ లో లంచం ఇచ్చావా? టూ మచ్ మిస్టర్ విజయరాజ్. సారీ మ్యామ్. పదండి. సార్ ఎస్ఐ గారు, మా అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళమ్మ వాడిని నరసాపూర్ తీసుకెళ్తుంది. మళ్ళీ నేను వాడిని ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఒకసారి వాడిని చూడాలి సార్. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటు నన్ను తీసుకెళ్ళిపోండి. సార్ మాట్లాడుకున్నా పదా. మేడం మీరే ఒకసారి చెప్పండి ప్లీజ్. మేడం ప్లీజ్ లెట్ మీ మీట్ మై సన్ వన్స్. యు నో హీ ఈస్ గోయింగ్ ఫర్ ఎవర్.
ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్. ప్లీజ్ ప్లీజ్ సార్ ఒకసారి కలవనియచ్చు కదా. నో ఐ కాంట్ అలౌ. ఈ పరిస్థితుల్లో ఈయన వాళ్ళ అబ్బాయిని కలవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ సార్ ఒకసారి మా పని చూడాలి సార్. సార్ ఓన్లీ వర్స్ హరి హరి అన్న హరి ఆగు. ఏయ్! హరి 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 బాబు బాబు అయ్యో, బిడ్డ క్లాసులో ఎక్కడుందో ఏమో. హరి హరి బాబా ఎక్కడున్నాడు? హరి హరి ఇక్కడున్నావా బాబు? నాన్న బాబు ఎలా ఉన్నావురా? ఉన్నాయి ఒక నిమిషం నాన్న. ఈ అంకుల్స్ నమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానో ఏమో. నువ్వు మమ్మీతో నర్సపు పెడుతున్నావు కదా నాన్న. అమ్మని ప్రేమగా చూసుకో, విసిగించుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో బ్యాటింగ్ సంగతి మర్చిపోద్దు. నువ్వు ఎప్పుడు బ్యాటింగే చేయాలి. ఫీల్డింగ్ ఫీల్డింగ్ ఒక్క నిమిషం నాన్న. జీవితంలో కాన్ఫిడెంట్గా ఉండాలి. మగాడు అనిపించుకోవాలి, బాగా చదువుకోవాలి, దేశంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. సార్ 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 నా బిడ్డ ముందు కొట్టండి సార్ ప్లీజ్. సార్ సార్ జైల్లో కొట్టండి సార్, ఇక్కడ వద్దు సార్. సార్ నా బిడ్డ ముందు వద్దు సార్. హాయ్. రింగ్ చాలా బాగుంది రాజ్, బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అలా అనుకో. ఈ రింగ్ నీ లైఫ్ నా లైఫ్ కలిపేది. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఈ రింగ్ చూసిన ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి. నథింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ మై లవ్. Love me girl. Love me girl. Love me girl. Make me wanna love you down. Come and love me girl. Come and love me down. Come and love me girl. ఉయ్యాలే ఉయ్యాలే ఊగే నడుమే ఉయ్యాలే ముస్తాపై వస్తుంటే ఊరంతా ఊగాలే. సయ్యారే సయ్యారే ఆ మాటేదో నిజమేలే. నువ్వు పట్టా చూస్తుంటే నా నడకే మారిందే. ఆ నేడైనా రేపైనా నేనే చూడాలే. మోమాటం పడకుండా ముట్టంగా చదివే ఇవ్వాలే. సొంపు సొంపు నావేలే, బొళ్ళో స్వర్గం నీదేలే. కమలాపాకు సోపులు పంచి కోకలు అడిగేస్తాలే. ఆ ముగ్గులోకొచ్చాక సిగ్గులే లేదు, ఇంకా హద్దులే చూడొద్దే అప్పుడు. దొంగరే కావచ్చుగా ఈడే అడిగిందే నీ తోడు. జీన్స్ తొడిగిన జింక నీ నిజం పేరు నెలబంక. నువ్వు వెనక జన్మలో ఎంకికి చెల్లెలి బనుకుంటా. గజ్జల గుర్రమా నీ చెంత గుడ్డ పిల్లంగోవినే పలికిస్తా. గుంటెలు చిందాటలే ఆడేస్తా, కన్ను సింగారమే తొడికిస్తా. ఓర్నాయనో నా ఒంటి గడపల్లో నిలబడతావే. ముద్దు వాకిళ్లలో ముగ్గులేశానుగా, ఈడు పొద్దుల్లో రారా సూరీడా. మంచు మందారమై ముందుకొస్తానుగా, నువ్వు అల్లి బిల్లి లొల్లి పెట్టి కండె బుక్క గిల్లిపోరా.
me, gal. Make me wanna rub you down. Sexy, sexy gal. Come on, let me tell you now. Telling me when I'm feeling it, and she hard, me just singing aloud. Love me, gal. Make me wanna love you down. Rub me, gal. Make me wanna rub you down. Sexy, sexy gal. Come on, let me tell you now. Telling me when I'm feeling it, and she hard, me just singing aloud. Daddy hard, me just singing aloud. Daddy hard, me just singing aloud. సొట్ట బుగ్గన వెనక నా చూపుని ధరపోలేక ఎప్పుడెప్పుడని గుటకలు వేసాగాహంగా ఏ అచ్చట ముచ్చట మొదలవక నా పచ్చమి సూకు పండవక చుకున పట్టి రోసారంగా మగదికైనా రసాయంగా కన్యామణి నువ్వెంత ఇదిగా కబురివ్వాలా రుచిందని ఆకలయిందని ఇంతకే కేసిరి వరం చెప్పాలా ఆదుకోవాలని అల్లుడవ్వాలని కథ తాళి ఒట్టు చేత పట్టి వెంట వెంట వస్తా ఉన్నా Love me, gal, 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 gal. రాజ్ ఈ టైంలో నీ ఫ్రెండ్స్ వచ్చారేంటి ఓ షిట్, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉందని నేనే అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. అసలే మూడ్ బాగాలేదు, ఇప్పుడు పార్టీ అవసరమా? అసలు ఇప్పుడే పార్టీ అవసరం. హాయ్ రాజ్. హాయ్ రాజ్. హే గైస్, హ్యాపీ బర్త్డే man. మ్యాన్. Thanks Ravi. హ్యాపీ బర్త్డే. Thanks Bharat. Come, let's go inside. Come in. Relax, pour yourself a drink. ఇదేంట్రా? రాజ్, ఇది మీ నాన్నగారు విల్లా ఉందే. ఎవరు దీన్ని చింపేసి ఇక్కడ అంటించారు? ఇక నీ ప్రాపర్టీ అంతా పోయినట్టేగా. యూ డోంట్ వరీ రాజ్. ఈ మాత్రం దానికి అప్సెట్ అయిపోతే ఎలా? ధైర్యంగా ఉండాలి. నీకు నేను ఉన్నా కదా. ఫ్రెండ్గా నువ్వు నాకు లైఫ్లో ఎంతో హెల్ప్ చేసావు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నీకు ఎంత డబ్బు కావాల్సిన మొహమాట పడకుండా నన్ను అడుగు. అయినా నీకేంట్రా, ప్రాపర్టీ ఎంత పోయినా కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ ఎ గుడ్ డీల్ నేను మా ఫాదర్తో మాట్లాడి ఇంటికి మంచి ప్రైజ్ ఇప్పిస్తాను. ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్. అయినా రేపు ఫోన్ చేస్తాను నీకు. రిలాక్స్, ఓకే? టేక్ కేర్. కమ్ ఆన్ గైస్. వస్తాను రాజ్. బిల్ అమౌంట్ తర్వాత కలెక్ట్ చేసుకుంటారా? I'm finished. డోంట్ వరీ రాజ్, అప్పుడు ఏమీ అయిపోలేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది రాజ్. దెర్ ఇస్ ఎ వే. Late Smita. It's all over. All the doors are closed. అయిపోయింది. ఇక ఒకే ఒక దారుంది రాజ్. రామచంద్రమూర్తి. వాడా? ఒకప్పుడు మా ఇంట్లో ప్లేట్లు లాగేవాడు.
ఈ రోజు అతని ముందు చేతులు కట్టుకుని తలదించుకునే పరిస్థితి మా నాన్న తీసుకొచ్చాడు. రాజ్, పరిస్థితులు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? ఈ రోజు మన అవసరం వాడికి లేదు, కానీ వాడి అవసరం మనకుంది. ట్రై టు అండర్స్టాండ్. అర్థమైంది, బాగా అర్థమైంది. అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. నాకు టైం వస్తుంది. టైం అదే తలరాత. స్టేషన్లో గొడవ, స్కూల్లో గొడవ, ఇంట్లో గొడవ. ఇన్ని జరిగాక ఇంట్లో ఎలా ఉండగలవు? ఉండలేవు. బాబును కూడా తీసుకెళ్తున్నావు కదా, తీసుకెళ్ళు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతావు? వెళ్ళు. నావి నాటకాలా? వద్దు. ఇక్కడ కూడా గొడవద్దు. నావే నాటకాలనుకో. అలిగి నా కోపం వచ్చినా నువ్వు వెళ్ళటానికి నీకు పుట్టిలైనా ఉంది. నాకే ఉంది. అద్దె కుప్ప, హుస్సేన్ సాగర్ తప్ప. శభాష్, చివరికి మేం కూడా నీకు లేవని తేల్చేశాం. చూడు రాఘవ, ఒక్కసారి నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. మేము నీకు అసలేం కామా? మా వల్లే ఇలా జరుగుతుందా? పొద్దున్నే రాశిఫలాలు చూశా. అంతా లాభమే, అంతా క్షేమమే అని రాశాడు. డబ్బు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, పెళ్ళాం వీపురుద్ది స్నానం చేయిస్తుంది, పెళ్ళాం పక్క మీద కూర్చొని తాంబూలం ఇస్తూ పాత సినిమా పాటలు పాడుతుంది అని. ఇప్పుడు అర్థమైంది ఆ రాసిన వాడెవడు పెద్ద మూర్ఖుడని. పెళ్ళాం లేదు, పిల్లాడు లేడు. నా జీవితం మాత్రం జైలునే ఉండిపోయింది. అయితే జాతకం రాసిన వాడితో కూడా జగడానికి వెళ్తావా? ప్రపంచం మారాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు మారేదాకా ప్రపంచం మారదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ముందు మంచి మనిషివి కావాలని ఎందుకు అనుకోవు? మా నాన్న ఎంతో మంచివారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. సగం ప్రాపర్టీ నేను తీసుకొని మిగతా సగం మీకు ఇస్తాను. ఏంటి సగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు బాగుపడాలని మీ నాన్న 100 అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు మారలేదు. ఆయన పోయాక నీకు 2 కోట్లు ఇచ్చాను, అది ఖర్చు పెట్టేశాను. ఆయన మొత్తం ఆస్తి నా పేరు మీద రాసింది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు మన కంపెనీ ఎండీ అయితే 8,000 కుటుంబాలు వీధులు పడతాయని ఆయన బాధ. ఆయన బ్రతుకున్నంతకాలం ఎప్పుడైనా నువ్వు సంతోషపెట్టావా? గ్యాంబ్లింగ్, మందు, అమ్మాయిలు, వీటి కోసమే పరిగెత్తావు. చివరికి మీ నాన్న చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. ఏం నోటికొచ్చిన వాగుతున్నా? మందు, అమ్మాయిలు నా ఇష్టం. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. డోంట్ గెట్ ఇన్ టు దాట్. అసలు నీ ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆయన నన్ను అడగడానికి నువ్వెవరు? నాకెందుకు అబద్ధం చెప్పాలి? పొద్దున్నే దర్జాగా ఇంటి నుండి బయలుదేరతావు, మాకు తెలియకుండా టాక్సీ నడుపుతున్నావు. అవును, టాక్సీ నడుపుతున్నాను. ఎవరి కోసం? మీకోసమా, లేక డబ్బుతో అమ్మాయిలతో తిరగడానికా? నీకు ఆ అలవాటున్నా అందరితో కలిసిపోయేవాడివి. నువ్వు ఎవరితోనూ కలవటం లేదనే బాధపడుతున్నాను. 14 ఏళ్లలో 28 ఉద్యోగాలు వదిలేశావు. రేపు ఆ టాక్సీ కూడా నిన్ను వదిలేస్తుంది. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. మనసుకు నచ్చకపోతే ఎన్ని ఉద్యోగులైనా మానేస్తాను. ఏదో ఒక రోజు మనసుకు నచ్చకపోతే నన్ను వదిలేస్తావా? నచ్చావు కాబట్టి వదులుకోలేక చూస్తున్నాను. ఇంకా ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు? నీ స్టేటస్ ఏంటి? నీకు నువ్వుగా సంపాదించుకున్న గౌరవం ఏంటి? ఈ రోజు వరకు ఎప్పుడైనా కష్టపడ్డావా? కనీసం ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చూసావా? కష్టపడి పనిచేసేవాడి దగ్గరికి లక్ష్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. బాధ్యత తెలియని వాడి భారం మోయటానికి భూమి కూడా సిగ్గుపడుతుంది. వీక్నెస్ నీలో ఉందిరా. ఇప్పటిదాకా భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నాను, కానీ ఈరోజు నిన్ను కలిశాడే అతను నీలాంటివాడే. నువ్వు అతని వెంటపట్టం మానలేదు, అతను నిన్ను వెతకటం మానలేదు. నువ్వేమో అతని మీద గెలిచి తీరాలంటావు, అతనేమో ఓటమి నొప్పుకోనంటాడు. అతన్ని దెబ్బతీద్దామనుకుని మన సంసారాన్ని నాశనం చేసేసావు. యు ఆర్ స్పాయిల్డ్. నాశనం అయిపోయావు. ఇంకా ఏదైనా మిగిలుంటే రేపు కోర్టులో నీ పని నేను పూర్తి చేస్తాను. నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు, నలుగురిలో నవ్వుల్నే చూస్తావు. నువ్వేంటో అర్థం కావు, వేరేగా ఉంటావు, నీ మనసెందుకు నీలోనే దాస్తావు. ఎందుకోసమో నీ ఆరాటం ఎంచి చూసుకో అన్నది లోకం. ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ కోసం. ముందు వెనకలే చూడని మార్గం మరిచిపోయే నా లక్ష్యం. కొంచెం పట్టు విడుకుగా సర్దుకుపోయి నీ నైజం. నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు, నలుగురిలో నవ్వుల్నే చూస్తావు. నువ్వెంటో అర్థం కావు, వేరేగా ఉంటావు, నీ మనసెందుకు నీలోనే దాస్తావు.
ఏదేదో చేస్తుంటావు, చిక్కుల్లో పడతావు చిత్రంగా. ఏ నేరం చెయ్యని నువ్వు బందీగా మిగిలావు, ఎంతో అలజడి మోసావు మౌనంగా. అద్దంలో నీ రూపు నీకు చూపేవారు, నీ దారిలో దిలి కదిలారు. నీడైన నీ వెంట లేనంది నాడు, నీదే తప్పని నిందలు వేసి కాలమెంత మారిపోయరా. థ్యాంక్ గాడ్ స్మిత, నీకోసమే చాలాసేపుగా ఫోన్ ట్రై చేస్తున్నా. ఇక ఏ అవకాశాలు లేనట్టే కదా రాజ్. డోంట్ వరీ స్వీట్ హార్ట్, మన ప్రయత్నం మనం చేద్దాం. నా జీవితం ఇంకా నా చేతిలోనే ఉందిగా. నాకు నమ్మకం లేదు. నువ్వు అనవసరంగా డిస్కరేజ్ కాకు. మనం ఒకరికొకరు తోడుంటే ఏదైనా సాధించగలం. నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను రాజ్, అది ఒక స్నేహితురాలిగా. స్మిత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ వెరీ మచ్ స్మిత. అవన్నీ మర్చిపోతాం, లెట్స్ బి ఫ్రెండ్స్. హే, వాట్స్ గాటన్ ఇంటు యు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సారీ రాజ్, నువ్విప్పుడు మామూలు విజయరాజ్వి. అప్పటి విజయరాజ్వి ఇంకెప్పటికీ కాలేవు. రాజ్ రాజ్ రాజ్, leave me, what the hell? Leave me. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. రాజ్, ఒక్కొక్కసారి చెడు జరిగినా అది మంచిగా మారిపోతుంది. పొద్దున్న టాక్సీ డ్రైవర్ నాకు తగలడం ఎంతో మంచిదైంది. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకున్నా. అతను టాక్సీ డ్రైవర్ కాదు, దేవుడు. నా కళ్ళు తెరిపించిన దేవుడు. లోకం పైసాకే విలువిచ్చిందా, కన్నీరంటిన స్వప్నం చిరిగిందా. ఒంటరితనమే నిన్ను వడగాలై తాకిందా, సత్యం తెలిసి కనువిప్పే కలిగిందా. చేదెంత చేదైనా గాని మందే అనుకు, మంచిగా చేసింది నీ కథకు. ఏ బాధ లేనోడు భూమి మీద లేనోడే, మనిషై పుడితే దేవుడికైనా కంట నీరు ఖాయమేనురా. స్టేషన్ మారుస్తున్నారా? నీకు జామీన్ ఇచ్చారు, నువ్వు వెళ్ళొచ్చు. జామీనా? నాకున్న ఒకే ఒక తోడు, అదే నా భార్య. అదేమో బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఇంకెవరిచ్చారు జామీను? నిన్ను లోపల పెట్టించినోడే. సరే సరే, సంతకం పెట్టాళ్ళు. ఓ, సూపర్ ఫాస్ట్ గడా. జానేదో నేస్తాం, జరిగాకే తప్పులు చూస్తాం, నిన్నటి లెక్కను నేడే సరిచేద్దాం. నడి రాత్రి నిశ్శబ్దంలో నిజమేంటో కనుగొందాం, బలి పొద్దుల్లో మెలకువగా అడుగేద్దాం. ఎల్లకాలం ఈ అల్లరి కాలం ఒక్క తీరుగా ఉండదు నేస్తాం, మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం. పల్లమేమిటో చూసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం, నేల తాకిన బంతై మళ్ళీ పైకొద్దా. టుడే ఐ వాంట్ టు డ్రింక్ ఐసే. నువ్వు విదేశీ, నేనేమో స్వదేశీ. నీకు ఫారిన్ కల్చర్ ఎక్కువ, నాకు దేశభక్తి ఎక్కువ. ఇండియా ఇండియా అంటే నాకు చాలా ఇష్టం.
కానీ ఏం చేద్దాం, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనం బానిసలాగానే బ్రతుకుతున్నాం. ఏ విషయంలో? స్కాచ్ విషయంలో. నేను తాగే చోటికి నేను తీసుకెళ్ళగలను, కన్ను రాలేవు. ఎందుకంటే ప్రెస్టేజ్, నీ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు తాగే చోటికి నేను రాగలను, కన్ను తీసుకెళ్ళావు. నీ దగ్గర డబ్బు లేదు. ఓ పని చేద్దాం, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్దాం. కొంచెం స్కాచ్ మీద ఉంటుంది కదా, ఇద్దరం తాగుదాం. టుడే ఐ వాంట్ టు డ్రింక్, ఐ వాంట్ టు టేస్ట్. పద. తీసుకో. థ్యాంక్స్. మ్యూజిక్ దళ ఇచ్చిన దాగి మర్యాదగా ఇంటికి వెళ్ళు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీదేమైనా ఐమాక్స్ థియేటర్ స్క్రీనా ప్రతిరోజు వచ్చి చూడడానికి? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండేవాడివా? సూపర్ ఫాస్ట్. ప్యాంటు షర్ట్తో ఎవరో పుట్టరు, బట్టలు లేకుండా పుడతారు. జీవితంలో ఎన్ని అనుభవాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ నాకు అలవాటే. అవును, నీకెంత నష్టం వచ్చింది? 300 కోట్లు. 300 కోట్లు. 3 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? అయినా నువ్వు సంపాదించుంటే కదా తెలిసేది. ఎంత సంపాదించడం మా నాన్నకు తెలియదు, ఎలా సంపాదించాలో నాకు తెలియదు. నీకెంత పోయింది? నాకు వచ్చిన నష్టాన్ని గురించి ఇప్పుడు ఎందుకులే. కాకపోతే నా ఇంటి లక్ష్మి వడ్డీతో సహా హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోతుంది 11 గంటలకి. బర్త్డే రోజు 2 గిఫ్ట్స్ ఇచ్చా. 2 గిఫ్ట్స్. ఈరోజు నీ బర్త్డే కూడానా? చియర్స్. ఇద్దరిది ఒకే టైపు, ఒకే రూటు, ఒకే రోజున పుట్టాం. స్టార్లు ఒకటే కాబట్టి స్టార్ వారు మొదలైంది. అవును, ఇంతకీ నాకెందుకు జామీన్ ఇచ్చావు? ఆ గోడ మీద అంటించిన నకిలీ పేపర్లు అలాగే ఉంచు. నా ఖాళీ ఇల్లు నేను ఎలా ఉండకూడదో నేర్పిస్తే ఆ కాగితాలు నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పుతాను. నో నీడ్ టు సే థ్యాంక్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నువ్వు కోట్ల మీద, నేను రోడ్ల మీద. మజా మజా సూపర్ ఫాస్ట్. బాయ్. గుడ్. అతన్ని వదిలించుకొని చాలా మంచి పని చేశావు. చిల్లర లేని మగాడిని, చిల్లులు పడ్డ చీరని వదిలించుకోవడం మంచిది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ లైఫ్ మామ్, రాజ్కి బిల్లు దొరికిందట. హి గాట్ ద బిల్. నేను అనుకుంటూనే ఉన్నాను, మగాడు చేయి జారి చెడతాడు, ఆడది నోరు జారి చెడుతుంది. సార్ 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 సార్, నర్స్పూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందా? ఇప్పుడే 2 నిమిషాలైంది. అందులో మా ఆవిడ బిడ్డ వెళ్ళారా? ఆవిడెవరయ్యా? అదే సార్, కాటుకు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, కోపం వచ్చిన మహాలక్ష్మి ఉంటుంది. పక్కన చిన్న కుర్రాడు బ్యాట్ పట్టుకుని ఉంటాడు సార్. చూసారా సార్? నాకేం తెలుసయ్యా? తెలుసుకోకుండా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావా? స్టేషన్కి ఎవరు వస్తున్నారో, ఎవరు పెడుతున్నారు, బాంబు ఎవరు పెడుతున్నారో, బాంబు ఎవరు పెట్టలేదో, టికెట్ ఉన్న వాళ్ళు ఎవరో, టికెట్ లేని వారు ఎవరో తెలుసుకుని ఉద్యోగం చేయండి. నువ్వెవరయ్యా బాబు? Happy birthday to you. Happy birthday dear daddy. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే. ఈరోజు ఇతను పుట్టినరోజు కూడా కదా. మందు తాగించవా? 300 కోట్లు ఇప్పించాను. ఇంకా ఓసి ముందు కావాలా? నేను ముందు మానేశాను. వెళ్ళు స్కచ్ తాగు. వెళ్ళు. బాయ్. చెప్పాను ఈ చేతుగా అక్కడికైనా వదిలి ఉండలేవని. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈసారి ఎంత పర్సంటేజ్ కావాలి? విన్నాను కానీ నేను పోగొట్టుకున్నాను. నాకు అర్థమైంది. నాన్న, ఆయన ప్రేమ. ఇప్పుడు నాకు మా నాన్న కావాలనిపిస్తుంది. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. నా తప్పు నేను తెలుసుకున్నా. చనిపోయినా కూడా మీ నాన్న ఈరోజు గెలిచాడు. ఆయనతో పాటు నువ్వు గెలిచావు. నీలో ఈ మార్పు రావాలని నేను బాధపెట్టాను. ఈ ఆస్తులన్నింటికి నేను సెక్యూరిటీ మాత్రమే. ఈ రోజు నుంచి అన్ని హక్కులు నీవే. I don't believe this. You? ఇంత పెద్ద బండి డ్రైవ్ చేసేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా? రెడీ ఉమెన్ డ్రైవర్. What nonsense are you talking about, huh? అంత పెద్ద గేట్ నుంచి అంత పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ఇవ్వకర్లేదా? బ్లడీ మేల్ డ్రైవర్. ఏయ్, వాక్కు జాగ్రత్త. వేలు మూడు. Down. I said down. Yeah. What do you think of yourself, huh? You can shout at anyone you want. Hey, it chudu. Sorry. That's much better. బండికి బాగా డ్యామేజ్ అయినట్టుంది. రిపేర్ అయ్యాక ఎంత అయిందో చెప్తే కాంపన్సేషన్ పే చేస్తాను. నంబర్ ఎంతండి? AP9809999. నేను అడిగింది మీ ఫోన్ నంబర్, బండి నంబర్ కాదు. రాసుకోండి. 99 480 77 88 7. Wow. It's my lucky number.
coming along, make out. ఉయ్యాలే ఉయ్యాలే ఊగే నడుమే ఉయ్యాలే ముస్తాబై నువ్వు పస్తుంటే ఊరంతా ఊగాలే సయ్యారే సయ్యారే ఆ మాటేదో నిజమేలే నువ్వు పట్టా చూస్తుంటే నా నడకే మారిందే ఆ నేడైనాదే పైన నేనే చూడాలే మోమాటం పడకుండా ముట్టంగా చనువే ఇవ్వాలే సొంపు సొంపు నా వేలే బొళ్ళో స్వర్గం నీదేలే కవలాపాకు సోకులు పంచి పోకలు అడిగేస్తాలే ఆ ముగ్గులోకొచ్చాక సిగ్గులే లేవింక హద్దులే చూడొద్దే అమ్మడు దొకరే కావచ్చుగా ఈడే అడిగిందే నీ తోడు Love me, gal, make me wanna love you down. Rub me, gal, make me wanna rub you down. Sexy, sexy gal, come on and let me tell you now. Telling me when I'm feeling it, that she hot, me just singing aloud. Love me, gal, make me wanna love you down. Rub me, gal, make me wanna rub you down. Sexy, sexy gal, come on and let me tell you now. Telling me when I'm feeling it, that she hot, me just singing aloud. That she hot, me just singing aloud. That she hot, me just singing aloud.